గుడ్ మార్నింగ్ ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్. నిన్న మనము న్యూట్రియంట్స్ ఇన్ ఫుడ్లో కొంత పార్ట్ వరకు చెప్పుకున్నాం కదా. ఓకే, ఈరోజు మనము ప్రొటెక్టివ్ ఫుడ్ విటమిన్స్ అండ్ మినరల్స్ గురించి చెప్పుకుందాం. మన బాడీని డిసీజెస్ రాకుండా హెల్తీగా ఉంచడంలో ఈ ప్రొటెక్టివ్ ఫుడ్స్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉపయోగపడతాయని చెప్పుకున్నాం. ఫ్రూట్స్లో వెజిటేబుల్స్లో ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఓకే, ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. విటమిన్స్ ఆర్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ప్రజెంట్ ఇన్ స్మాల్ అమౌంట్స్ ఇన్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్. మన ఈ విటమిన్స్ అనేవి జీవ సంబంధమైన పదార్థాలు. ఇవి చాలా తక్కువ అమౌంట్స్లో మనం తీసుకునే ఆహారంలో ఉంటాయి. దే ఆర్ రిక్వైర్డ్ ఫర్ క్యారీయింగ్ అవుట్ వైటల్ ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ. మన బాడీలోని పనులన్నీ చేయడంలో ఈ విటమిన్స్ అనేవి మినరల్స్ అనేవి చాలా ఎక్కువ పెద్ద పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఆల్దో దే ఆర్ నీడెడ్ ఇన్ స్మాల్ అమౌంట్స్. ఇవి చాలా తక్కువ అమౌంట్స్లో అవసరమైన దే కీప్ అస్ హెల్దీ అండ్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ డిసీజెస్. ఇవి మంచి పాత్రను పోషిస్తాయి, అలాగే చాలా ఎక్కువ ఫంక్షన్స్ చేస్తాయి. మన బాడీని హెల్తీగా ఉంచడంలోనూ డిసీజెస్ రాకుండా ఉంచడంలోనూ సహాయపడతాయి. మరి విటమిన్స్ ఎక్కడ ఉంటాయంట? యానిమల్ సోర్సెస్లోనైతే మీట్లో, ఎగ్లో, ఫిష్లో, మిల్క్లో ఉంటాయి. ప్లాంట్ సోర్సెస్ అయితేనేమో ప్లాంట్స్ నుండి ఎక్కడ లభించేవి ఏంటంటే పల్సెస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్. మరి విటమిన్స్ ఏం ఫంక్షన్స్ చేస్తాయి? విటమిన్ డి ఎక్కడ ఉంటుందంటే మిల్క్, ఎగ్ యోక్లో, కార్డ్ లివర్ ఆయిల్ ఫిష్లో లభిస్తుంది. ఈ విటమిన్ డి అనేది మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండటంలోనూ, మజిల్స్ స్ట్రాంగ్గా ఉండటంలోనూ సహాయపడుతుంది. విటమిన్ ఏ అనేది మన ఐసైట్ మంచిగా ఉండాలి అంటే ఈ విటమిన్ ఏ తీసుకోవాలి. క్యారెట్స్, ఫిష్, ఎగ్స్లో విటమిన్ ఏ ఉంటుంది. పచ్చని ఆకుకూరల్లో ఈ విటమిన్ ఏ ఉంటుందన్నమాట. అలాగే విటమిన్ సి అనేది మన గమ్స్, చిగుళ్ళు సరిగా ఉండాలన్నా, స్కిన్ సరిగా ఉండాలన్నా, బోన్స్ బాగుండాలన్నా, టీత్ బాగుండాలన్నా చాలా అవసరం. ఇవి విటమిన్ సి అనేది ఆరెంజెస్లో, లెమన్స్లో, టమాటాస్లో, పుల్లని పదార్థాలన్నింటిలోనూ, కూరగాయల్లో, ఫ్రూట్స్లో ఉంటాయి. విటమిన్ బి అనేది మన హార్ట్ బాగా పనిచేయాలన్నా, నర్వ్స్ బాగా పనిచేయాలన్నా, రక్తనాళాలు సరిగా పనిచేయాలన్నా విటమిన్ బి అవసరం. లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్, సోయాబీన్, బనానా, ఎగ్స్, మిల్క్, లెగ్యూమ్ అంటే చిక్కుడు జాతి గింజలు, వాటిల్లో ఈ విటమిన్ బి అనేది ఉంటుందన్నమాట. మినరల్స్, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ మినరల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద బాడీ. మన బాడీలో చాలా ఎక్కువ అమౌంట్స్లో మినరల్స్ అనేవి ఉంటాయి. దే ఆర్ రిక్వైర్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ అండ్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఫుడ్. స్మాల్ క్వాంటిటీస్లో ఫుడ్ నుండి కొంత మినరల్స్ని తీసుకుంటూ ఉంటామన్నమాట. సమ్ ఆఫ్ దీస్ మినరల్స్ ఆర్ కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్ అండ్ సోడియం. ఈ మనకు అవసరమైన మినరల్స్ ఏంటంటే కాల్షియం, ఐరన్, పొటాషియం, phosphorus and sodium. Calcium and phosphorus are essential for making bones and teeth strong. బోన్స్, టీత్ స్ట్రాంగ్గా ఉండాలంటే కాల్షియం, ఫాస్ఫరస్ అనేది చాలా అవసరం. ఐరన్ ఈజ్ నెసరీ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఇన్ అవర్ బ్లడ్. మన బాడీలో హిమోగ్లోబిన్, రక్తం ఎర్రగా ఉండటానికి కారణం ఏంటి? హిమోగ్లోబిన్. ఈ హిమోగ్లోబిన్ ఫామ్ అవ్వాలంటే మనకు ఐరన్ అనేది అవసరం. ఈ ఐరన్తో పాటే మనం తీసుకున్న ఆక్సిజన్ అనేది క్యారీ చేయబడుతుంది అనమాట. మనం తీసుకున్న ఫుడ్ బర్న్ చేయడానికి ఆక్సిజన్ అనేది అవసరం. మనకి ఎనర్జీ రావాలన్నా ఐరన్ అవసరం. అలాగే ఐరన్తో పాటు ఆక్సిజన్ ప్రయాణించాలి అంటే ఐరన్ కావాలి. డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ లీడ్స్ ఎనీమియా. ఒకవేళ ఐరన్ అనేది తక్కువైతే ఎనీమియా అనే జబ్బు వస్తుందన్నమాట. మరి మినరల్స్ ఎక్కడ ఉంటాయంట? కాల్షియం ఇన్ మిల్క్, యోగర్ట్, చీజ్, ఎగ్ అండ్ సోయాబీన్స్ వీటిల్లో ఉంటాయి. ఫాస్ఫరస్ ఇన్ గార్లిక్. ఫాస్ఫరస్ ఏమో గార్లిక్, సన్ఫ్లవర్ సీడ్స్, కార్న్, బ్రాకోలీ, బనానాస్, ఫిష్ వీటిల్లో ఉంటాయి అన్నమాట. మన మజిల్స్ బాగుండాలన్నా, స్ట్రాంగ్ బోన్స్ రావాలన్నా కాల్షియం, ఫాస్ఫరస్ తీసుకోవాలి. ఐరన్ ఏమో యాపిల్ జ్యూసెస్లో, బ్రింజాల్లో, డ్రైడ్ ఫిగ్లో, స్పినాచ్లో, ఆప్రికాట్స్లో, క్యారెట్స్లో, బీట్రూట్స్లో ఉంటాయి. మన టీత్, బోన్స్, బ్లడ్ తయారవ్వాలంటే ఈ ఐరన్ అనేది అవసరం. రఫేజెస్, ద ఫైబ్రస్ మెటీరియల్స్ ఆఫ్ ద ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ అదర్ ఫుడ్ విచ్ కెనాట్ బి డైజెస్టెడ్ బై ద బాడీ ఈజ్ కాల్డ్ రఫేజెస్. మనం తీసుకునే ఆహారంలో ఫైబరస్ మెటీరియల్ అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో ఉంటాయి అన్నమాట. ఇవేమో మన బాడీ చేత డైజెస్ట్ కాబడవు. అయినా సరే వీటికి ఒక న్యూట్రిటివ్ వాల్యూ అనేది
పోషకాలు ఏమీ వీటిల్లో ఉండవు, కానీ మన కాన్స్టిపేషన్ రాకుండా అంటే మోషన్ కొంతమందికి టైం టు టైం జరగదు కదా, ఇలా కాకుండా ఉండటానికి బౌల్ మూమెంట్ సరిగ్గా ఉండటానికి చక్కగా డైజెస్టెడ్ ఫుడ్ డే ఇంటెస్టైన్స్లో అంటే పేగుల్లో నుండి ఒక చోట నుండి ఇంకో చోట కదలడానికి ఈ బ్యాలెన్స్ రెఫ్యూజెస్ అనేవి చాలా అవసరం. రెఫ్యూజెస్ ఎక్కడ ఉంటాయంటే రా వెజిటేబుల్స్లో, ఫ్రూట్స్లో, మ్యాష్ కార్న్లో, అలాగే క్యారెట్స్, కోర్స్ వీటిలోనూ ఉంటాయి అన్నమాట. రా వెజిటేబుల్స్ అంటే తెలుసు కదా, పచ్చి కూరగాయలు, ఫ్రూట్స్, మ్యాష్ కార్న్ చిదిమిన కార్న్, మొక్కజొన్నలో కోర్స్ వీట్ అంటే గోధుమలు కోర్స్గా అంటే గరుకుగా ఉన్న వీటిలోనూ ఉంటాయి అన్నమాట. వాటర్, అవర్ బాడీ కంటైన్స్ 70% ఆఫ్ వాటర్. మన బాడీలో 70% ఆఫ్ వాటరే ఉంటుందన్నమాట. అలాగే వెజిటేబుల్స్ అన్నిటిలోనూ వాటర్ అనేది ఉంటుంది. ఇట్ ఈజ్ ఎన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఫుడ్ దట్ ఈజ్ నీడెడ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. మనకు చాలా ఎక్కువ అవసరమైన పదార్థం ఏంటంటే వాటరే. ఇట్ ప్లేస్ యాన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ బాడీ సిస్టమ్. మన బాడీ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ పనిచేసేది ఏంటంటే వాటరే. వాటర్ ఎక్కడెక్కడ దొరుకుతుంది? డ్రింక్స్లో, ఫ్రూట్ జ్యూసెస్లో, కాఫీలో, ప్లెయిన్ వాటర్, టీ, మిల్క్ ఇలాంటి వాటిల్లో దొరుకుతుంది. వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్, బాగా పడిన పండ్లలో కూడా వాటర్ అనేది ఉంటుంది. బ్యాలెన్స్డ్ డైట్కి వచ్చేసరికి డైట్ కంటైన్ ఆల్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఇన్ రిక్వైర్డ్ క్వాంటిటీస్ ఇస్ నోన్ యాజ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనకు కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్లు సంపాదనలో దొరకడాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. రేపు దీని గురించి బాగా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఈ పాఠాన్ని ఒకసారి చదవండి. ఓకే, థ్యాంక్ యూ.